బంగ్లాదేశ్ పరిణామాలపై మోదీ ఫోకస్. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి గమనిస్తోంది. బంగ్లాదేశ్ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది కేంద్రం. కాగా హిండన్ ఎయిర్ బేస్ లోనే మాజీ ప్రధాని షేక్ హసీనా ఉన్నారు. హిండన్ ఎయిర్ బేస్ లోకి 2 VIP కార్లు భద్రతని ఏర్పాటు చేశారు. కాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. అవామీ లీగ్ పార్టీకి మాత్రం ఆహ్వానం అందలేదు. తాత్కాలిక కేబినెట్ సభ్యులపై చర్చ జరుగుతోంది. సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ నుండి భారత్ కి పెద్ద ఎత్తున చొరబాటుదారులు తరలి వస్తున్నారు. 20 లక్షల మంది చొరబడినట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఈ 8 ఏళ్లలో మరో 15 లక్షల మంది భారత్ లోకి చొరబడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 20 లక్షల మంది చొరబడినట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఈ 8 ఏళ్లలో మరో 15 లక్షల మంది భారత్ లోకి చొరబడినట్టు లెక్కలు చెబుతున్నాయి.